హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊర్లో కార్తీక వన సమారాధన మొన్న సండే జరిగింది. వీడియో లేట్గా అప్లోడ్ చేశాను. ఉసిరి చెట్టు కింద ఇలా పూజలు జరిగిన తర్వాత గేమ్స్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ పెద్దవాళ్ళకి ఒక గేమ్ అయిపోయింది, గాజులో శనగల గేము. అంటే గాజులో ఎవరైతే ఎక్కువ శనగలు వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇలా గ్లాసులో వాటర్ పోసి బాల్ని ఊదే గేము పెద్ద పిల్లలు ఆడడం చూసి ఈ పిల్లలు కూడా సరదా పడ్డారు. అందుకని సరదాగా వీళ్ళతో కూడా ఆడించారు. గేమ్ ఏంటనేది అర్థం చేసుకునే వయసు కాదు వీళ్ళది, కానీ చాలా చక్కగా అయితే వాళ్ళని చూసి వీళ్ళు ఆడారు. వీళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత స్లిప్స్ మీద ఐటమ్స్ నేమ్స్ రాసి 1 మినిట్లో ఎవరు ఎక్కువ ఐటమ్స్ తీసుకొస్తే వాళ్ళు విన్ అయినట్టు. స్లిప్స్ క్లోజ్ చేసి పెట్టేస్తారు. ఒక్కొక్క ట్రిప్కి 3 మెంబర్స్ ఆడారు. మనం ఓపెన్ చేసి చూస్తే ఆ స్లిప్లో బ్యాంగిల్ అని ఉంటే చేతికి వేసుకొని, స్పెట్స్ అని ఉంటే కళ్ళకు పెట్టుకొని, హెయిర్ బ్యాండ్ అని ఉంటే తల్లో పెట్టుకొని అలా ఐటమ్స్ని తీసుకురావాలి. చూడండి, ఇలా ఆడాము. ఎవరైతే 1 మినిట్లో ఎక్కువ స్కోర్ చేయగలిగితే వాళ్ళు విన్ అయినట్టు. ఈ గేమ్ అయితే చాలా సరదాగా ఆడారు. అందరూ పెద్దవాళ్ళంతా వచ్చి ఆడారు. ఇలాగా చైన్ అని ఉంటే చైను వేసుకొని అలా తీసుకురావాలి. చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ 4 ఐటమ్సే తీసుకొచ్చేవారు. ఫైనల్గా 5 ఐటమ్స్ ఎవరైతే తీసుకొస్తే వాళ్ళు విన్నర్ అని డిక్లేర్ చేశారు. చివరికి ఒకళ్ళైతే తీసుకొచ్చారు 5 ఐటమ్స్. ఇలా చాలామందికి అయితే గిఫ్ట్స్ వచ్చినాయి. అన్ని గేమ్స్లోని వచ్చిన వాళ్ళంతా పార్టిసిపేట్ చేశారు. ఆడలేని వాళ్ళు, మరీ పెద్దగా ఉన్న వాళ్ళైతే ఇంకా కూర్చొని చూసి గేమ్స్ ఎంజాయ్ చేశారు. ఇక్కడికి కొంతమంది డాక్టర్స్ని, పెద్దవాళ్ళని ఇన్వైట్ చేశారు. వాళ్ళకి సన్మాన కార్యక్రమం జరిగింది. వీళ్ళు ఇచ్చే స్పీచ్ మోటివేషన్గా ఉంటుంది. పిల్లలైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు పిల్లల్ని అయితే తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇలా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు స్పీచ్ కంపల్సరీ ఉంటుంది కదా. ఆ స్పీచ్ వినే కొద్దీ పిల్లల్లో స్టేజ్ ఫియర్ అయితే ఉండదండి. మనము ఇలా మాట్లాడాలి, లేకపోతే డ్యాన్స్ వేసే వాళ్ళని చూస్తే మనము డ్యాన్స్ వేయాలి, ఇలా అనిపిస్తుంది కదా. అందుకని వాళ్ళకి ఒకవేళ స్టేజ్ ఫియర్ ఉంటే అది పోతుంది. తప్పకుండా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్కి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత లంచ్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్స్, డాన్స్ ప్రోగ్రాము అన్నీ స్టార్ట్ చేశారు. నేను లంచ్ వీడియో అయితే తీయలేదు, అందుకే ఆ వీడియో మిస్ అయింది. నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్గా ఉంటుంది. మా కార్తీక వన సమారాధన అడుగుపాలెంలో జరిగింది. ఇక్కడికి కాకినాడ, కోరంగి, యానం, మూలపాలెం ఇలా చాలా ఊర్ల నుంచి వచ్చారు. అందరూ ఒక్క చోట గ్యాదర్ అయ్యి ఇలా మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడెప్పటి నుంచో కలుసుకోలేని వాళ్ళు కూడా ఈ కార్తీక వన సమారాధనలో అయితే కలుసుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ కార్తీక వన సమారాధన కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఒక చోట కలిసి మాట్లాడుకోవడానికి చక్కటి ప్లాట్ఫామ్ కదా ఇది. ఈ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ స్టెప్స్ వేశారు. అక్కడ వాళ్ళు ఏ పాటకైతే స్టెప్స్ వేశారో ఆ పాటని నేను ఉంచకూడదు, కాపీరైట్స్ పడతాయి. అందుకని నేను మ్యూజిక్ పెట్టేసి వాళ్ళ స్టెప్పులు చిన్న చిన్న క్లిప్లు అయితే పెడుతున్నాను. వాళ్ళు ఏ సాంగ్కి అయితే స్టెప్స్ వేశారో ఆ సాంగ్ని నేను షార్ట్ వీడియో చేసి పెడతాను. తప్పకుండా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. వచ్చిన వాళ్ళలో ఎవరు లక్కీ అని తెలుసుకోవడానికి అందరి నేమ్స్ అయితే తీసుకున్నారు. ఫైనల్గా ఒక చిన్న పిల్లవాడు లక్కీ అని తేలింది. ఆ బాబుకైతే మిక్సీ గిఫ్ట్గా వచ్చింది. మీకు లాస్ట్ని ఆ బాబుని చూపిస్తాను. ఆ అబ్బాయి పేరు సుందరుడు అంట. నాకు నేమ్ తెలియక అక్కడ ఒకళ్ళని అడిగితే సుందరుడు అని చెప్పారు. చాలా బాగుంది కదా నేము. నిజంగా సుందరుడు చాలా లక్కీ అన్నారు అందరూ. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చిన్న బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్లో అందరం స్నాక్స్ తీసుకున్నాం. స్నాక్స్ తీసుకున్న తర్వాత హౌజీ ఆడాము. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళంతా ఆడారు. ఇక్కడ చైర్లో నుంచున్నాడు చూసారా చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి పేరే సుందరుడు. లక్కీ డ్రాలో మిక్సీ గెలుచుకున్నాడు. గేమ్స్లో పార్టిసిపేట్ చేయని పిల్లలకి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. ఎందుకంటే
వాళ్ళకి మోటివేషన్‌గా ఉంటుంది ఇలా గిఫ్ట్స్ ఇస్తే అనే ఒక ఐడియాతో వాళ్ళ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్.